హాయ్ ఫ్రెండ్స్, తమిళ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకేనేమో ఆయన సినిమాలకు చాలా వరకు తెలుగు టైటిల్సే పెట్టారు. మరి తెలుగు సినిమా టైటిల్స్తో చేసిన కార్తీ గారి సినిమాలేంటో తెలుసుకుందాం. కాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు కార్తీ. అగ్ర కథానాయకుడు సూర్య తమ్ముడిగా యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తనకు తమిళ్ ఆడియన్స్ కంటే తెలుగు ప్రేక్షకులే చాలా ఇష్టమని ఇప్పటికీ చాలా సందర్భాలలో చెప్పారు కార్తీ. అయితే యాదృచ్ఛికమో కావాలని పెట్టారో తెలియదు కానీ దాదాపుగా 10 సినిమాలకు కార్తీ తెలుగు మూవీ టైటిల్స్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. వాటిలో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా టైటిల్స్ ఉండటం విశేషం. మరి ఆ సినిమాలేంటో, ఆ టైటిల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసుకుందాం. మొదటగా ఖైదీ మూవీ. కార్తీ సినీ కెరీర్లో అదిరిపోయే సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీ ఖైదీ. ఇందులో ఢిల్లీ పాత్రతో చాలా పాపులర్ అయ్యారు ఈ హీరో. ఈ మూవీకి విక్రమ్, లియో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ చేశారు. ఈ మూవీతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది. ఇక ఈ టైటిల్ని మెగాస్టార్ చిరంజీవి ఖైదీ సినిమా నుంచి యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు కార్తీ గారు. 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవికి ఓ మైల్ స్టోన్గా నిలిచింది. ఇక రెండవ టైటిల్ సుల్తాన్. నందమూరి బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్లో నటించిన సినిమా సుల్తాన్. 1999లో బాలకృష్ణ, కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ గారు వంటి మల్టీ స్టారర్గా వచ్చిన ఈ సినిమా టైటిల్ని కార్తీ తన మూవీకి వాడేసుకున్నారు. 2021లో వచ్చిన కార్తీ సుల్తాన్ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా చేయగా బక్కియరాజ్ కన్నన్ డైరెక్షన్ వహించారు ఈ మూవీకి. ఆ తర్వాత చిన్నబాబు మూవీ. రైతుల గొప్పదనం, కుటుంబ విలువలు, బంధాల గురించి మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన కార్తీ మూవీ చిన్నబాబు. 2018లో వచ్చిన ఈ సినిమా టైటిల్ని టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, అమలా గారు నటించిన చిన్నబాబు నుంచి ఈ మూవీ టైటిల్ని కార్తీ గారు తీసుకున్నారు. అయితే ఈ మూవీ 1988లోనే రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత కాశ్మోరా మూవీ. కార్తీ, లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మూవీ కాశ్మోరా. ఇందులో 2 విభిన్న పాత్రల్లో కార్తీ నటించారు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అంతగా హిట్ కాలేదు. అయితే ఈ మూవీ పేరుతో నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కాశ్మోరా 1986లోనే రిలీజ్ అయిపోయింది. ఇందులో భానుప్రియ గారు, రాజశేఖర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్ అయితే అయింది. ఇక ఆ తర్వాత దొంగ మూవీ. మెగాస్టార్ చిరంజీవి గారి సూపర్ హిట్ మూవీస్లో ఈ దొంగ మూవీ ఒకటి. ఈ సినిమా టైటిల్తో 2019లో కార్తీ దొంగ అనే మూవీని రిలీజ్ చేశారు. కానీ ఈ మూవీ తమిళ్లో తంబిగా వచ్చింది. తెలుగులో మాత్రం టైటిల్ని మార్చిపెట్టారు. దొంగగా ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఇందులో సూర్య గారి భార్య, హీరోయిన్ నటి జ్యోతిక కీలక పాత్ర పోషించారు. జ్యోతికకు కార్తీ తమ్ముడిగా నటించిన ఈ మూవీ కొంచెం పర్వాలేదని అనిపించింది. ఆ తర్వాత మూవీ సర్దార్. కార్తీ సినీ కెరీర్లోనే మరో సూపర్ హిట్గా నిలిచిన మూవీ సర్దార్. ఇందులో తండ్రి కొడుకుల పాత్రలో డ్యూయల్ రోల్ చేశారు కార్తీ. ఇందులో రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్గా చేశారు. ఈ మూవీ టైటిల్ చూడగానే మనకు పవన్ కళ్యాణ్ గారి సర్దార్ గబ్బర్ సింగ్, సీనియర్ ఎన్టీఆర్ గారి సర్దార్ పాపారాయుడు మూవీస్ గుర్తుకు వస్తాయి. ఇక ఆ తర్వాత కార్తీ ఖాకీ మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఆ మూవీ టైటిల్ సాయి కుమార్ గారి ఖాకీ చొక్కా మూవీలోంచి కాపీ చేసిందే. ఇక ఆ తర్వాత మల్లిగాడుని సూపర్ స్టార్ కృష్ణ గారి మాయదారి మల్లిగాడు నుంచి, దేవ్ మూవీని శ్రీహరి గారు నటించిన దేవ్ టైటిల్ నుంచి, చెలియా అనే మూవీని ఆర్ మాధవన్ గారు చెలి పేరు నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిలో ఖైదీ, దొంగ అనే టైటిల్స్ని మాత్రం చిరంజీవి గారి మూవీస్ నుంచే కార్తీ గారు ఎక్కువగా తీసుకున్నట్లు మనకి తెలుస్తోంది.